ముందుగా అద్భుతమైన ధ్యానాన్ని మనందరికీ అందజేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, అద్భుతమైన జ్ఞానాన్ని మనందరికీ అందజేస్తున్న భీమనేని వంశీకిరణ్ గురువు గారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాం మాస్టర్స్. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తొండమానుడు యొక్క ఆ కంప్లీట్ తన యొక్క జీవిత చరిత్ర ఎలా సాధించుకున్నాడు, ఎలా ఆ యొక్క స్వామిని చేరుకున్నాడు, ఎన్ని జన్మలకు ఎలా చేరుకున్నాడు అన్నది కంప్లీట్ గా ఆయన జీవిత చరిత్ర ద్వారా మనం ఈ రోజు క్లాస్ లో తెలుసుకుందాం మాస్టర్స్. ఆ అయితే మనకు ఒక పాట ఉంటుంది, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు అన్న పాటలో దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు అని ఆ యొక్క పాటలో ఉంటుందన్నమాట. అయితే వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి ఎంత ప్రేమిస్తాడు, భక్తుడు భగవంతుణ్ణి ప్రేమించడం కాదు, భక్తుడు పూజించడం పెద్ద విషయం కాదు, భగవంతుడే భక్తుణ్ణి ఎంత ప్రేమిస్తాడు అన్నది ఈ యొక్క సంకీర్తనలో ఆ యొక్క సంకీర్తనను వింటే ఆ సంకీర్తనలో మొత్తం భగవంతుడు భక్తుని కోసం ఎంతగా ఆ పరితపిస్తాడు అన్నది ఉంటుందన్నమాట. వెంకటేశ్వర స్వామి హృదయం ఎలా ఉంటుంది, భక్తిని కోసం ఆ యొక్క భగవంతుడు ఎలా పరితపిస్తాడు, సాధకుల కోసం, ధర్మంలో ఉన్న వారి కోసం ఏ విధంగా పరితపిస్తాడు అన్నది మొత్తం ఆ యొక్క కీర్తన సారం అన్నమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి ఎందుకు ఇన్ని కోట్ల మంది వెళ్తున్నారు, ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి సజీవంగా ఇంకా ఇప్పటికీ కూడా ఆ యొక్క కొండల్లో ఇప్పటికీ ధ్యాన ముద్రలో ఉన్నారు. ఆయనతో పాటు కొన్ని వేల మంది యోగులు కూడా అక్కడ ఉన్నారనమాట. ఆ శక్తితోనే అందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు తిరుమలకి. అయితే ప్రపంచంలో ఎన్నో వేల మంది కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఉన్నప్పటికీ కేవలం వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయి, జీసస్ ఈ యొక్క ముగ్గురికి ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారనమాట. ఎందుకు వీళ్ళ ముగ్గురికి ఎక్కువ ఫ్యాన్స్ అంటే ఎందుకు బాగా ఇక్కడనే కిక్కిరిసిపోయి జనాలు ఉంటారు కారణం ఏంటంటే ఈ యొక్క షిరిడి సాయి, వెంకటేశ్వర స్వామి, జీసస్ ఈ ముగ్గురు కూడా శైశవాత్మలు, బాల్యాత్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం వచ్చిన అత్యంత కరుణమయులు. చాలా మంది ఇప్పుడు భగవంతుడు చైతన్యానికి కనెక్ట్ అయినప్పుడే కదా భగవంతుడు వాళ్ళకు కనెక్ట్ అయ్యి జ్ఞానాన్ని అందించేది. భగవంతుడు చైతన్యానికి కనెక్ట్ అయ్యేది శైశవాత్మ బాల్యాత్మలో సాధ్యం అవుతుందా అంటే కాదు. ఒక వృద్ధాత్మనో ప్రౌఢాత్మనో అప్పుడు ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఓకే అని అక్కడ కనెక్ట్ అవుతారు కదా, కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు, షిరిడి సాయి, వెంకటేశ్వరుడు, జీసస్ వీళ్ళ ముగ్గురు కూడా శైశవాత్మలు బాల్యాత్మల కోసం వచ్చిన అత్యంత కరుణామయులు కాబట్టి కర్మలతో సంబంధం అనేది ఏమీ ఉండదన్నమాట వీళ్ళకి. కాబట్టి అందరినీ ఆదుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎందుకు అలా ఆదుకుంటూ ఉంటారంటే అది వాళ్ళ డిజైన్ అన్నమాట. మనము ఈ రోజు తొండమానుడి చరిత్రను తెలుసుకోబోతున్నాం. ఎన్ని జన్మలు శ్రీవారిని పూజించాడు, ఆయన్ని ఎందుకు శ్రీవారు ఈ రోజు కూడా ఇంకా అతన్ని కరుణించాడు, అతని వెంట ఎందుకు పడ్డాడు, ఇవన్నీ కూడా మనం ఈ రోజు చర్చించుకుందాం. మనం ఎంత అద్భుతంగా తయారైతే శ్రీవారు మన హృదయంలో కొలువై ఉంటారు, మన కోసం ఆయన పరిగెత్తుకొస్తూ ఉంటారన్నమాట. అయితే వెంకటేశ్వర స్వామిని భక్తి యోగంలో కాకుండా జ్ఞాన యోగంలో ఎప్పుడైతే ఆలోచిస్తే అప్పుడు వెంకటేశ్వర స్వామి అని కాదు, ఏ భగవంతుడి గురించి అయినా సరే మనము భక్తి యోగంలో కాకుండా జ్ఞాన యోగంతో ఆలోచిస్తే అప్పుడు ఇంకా సరికొత్త జ్ఞానాలను మనం అందుకుంటూ ఉంటాం అనమాట. అయితే ఈ యొక్క తొండమాన్ చక్రవర్తి స్టోరీ చూస్తే మనం తొండమానుడి కంటే మనం చాలా బెటర్ అని అనిపిస్తుంది. అప్పుడు మన కోసం శ్రీవారు ఎందుకు పరిగెత్తుకురారు, మరి తొండమానుడి కోసమే పరిగెత్తుకొచ్చినప్పుడు మన కోసం ఎందుకు పరిగెత్తుకురారు, దానికోసం మనం ఏం చెయ్యాలి, ఏం చేస్తే మన కోసం ఆ శ్రీవారు వస్తారు అన్నది తెలుసుకుందాం. దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు అంటే ఇక్కడ దొమ్ములు దోపిడీలు అంటే ఇప్పుడు ఆయన చక్రవర్తి పని ఏంటి, పక్క రాజ్యాల్లోకి వెళ్ళి అక్కడ రాజ్యాలను కొల్లగొట్టి అక్కడ ఉన్న సంపదలు రాజ్యాలను అన్నిటినీ లాక్కోవడం, దండయాత్రలు చేయడం, ఇంకా ఆయన రాజ్యాన్ని విస్తరింప చేసుకోవడం, ఇదే కదా చక్రవర్తి పని. అలా దోపిడీలు చేసిన తొండమానుడు రమ్మన్న చోటికి వచ్చే నమ్మినవాడు అంటే తొండమానుడు రమ్మంటే శ్రీవారు వచ్చాడు అంటే తొండమానుడు రా అయ్యా అంటే వచ్చాడు.
మరి అంటే ఎందుకొస్తాడు? ఈయన చక్రవర్తి కాబట్టి వస్తున్నాడా? అని డౌట్ వచ్చిందనమాట సార్‌కి. అంటే చక్రవర్తి అంటే సంపదలు ఇవి ఉన్నవారికి ఇలాంటి ఉన్నవారికి దగ్గరికి శ్రీవారొస్తారా అని డౌట్ వచ్చిందనమాట సార్‌కి. అయితే సార్ ఏం చేశారు, వెంకటేశ్వర స్వామితో హ్మ్, అనుసంధానమయ్యి స్వామిని అడిగాడనమాట. అయ్యా, సరే, నే అక్కడ తొండమానుడు దొమ్మిడీలు, దోపిడీలు చేశాడు. అయినా సరే ఆయన పిలిస్తే వచ్చావు. ఆయన చక్రవర్తి కాబట్టి వచ్చావు. మేము పిలిస్తే రావు నీవు. ఎందుకు అనంటే, మా దగ్గర డబ్బులు లేవు. మేము వీఐపీలం కాదు కదా! డబ్బున్న వీఐపీల దగ్గరికి నువ్వు వస్తున్నావు. దీని అర్థం ఏంటి? అసలు నాకు క్లారిటీ ఇవ్వు అని వంశీ సార్ అడిగారంట వెంకటేశ్వర స్వామిని. అప్పుడు శ్రీవారి నుంచి వచ్చిన సమాధానం సార్‌కి ఏంటంటే, తొండమానుడు దొమ్మిడీలు, దోపిడీలు చేసినా కూడా చక్రవర్తి అయ్యాడు. ఇక్కడ చక్రవర్తి అంటే డబ్బున్నవాడు, సంపదలున్నవాడు కాదు. చక్రవర్తి అంటే తన దేహంలో ఉన్న అన్ని చక్రాస్‌ని తన ఆధీనంలోకి తీసుకున్నవాడే, తీసుకున్నవాడు ఎవ్వరైనా సరే అలాంటి వారు పిలిస్తే శ్రీవారు ఖచ్చితంగా వస్తారు అని చెప్పారట. ఆహ్, ఎంత దుర్మార్గుడైనా, ఎంత దోపిడీదారుడైనా, ఎంత లోభి అయినా, ఎంత అహంకారి అయినా సరే, ఆహ్, హ్మ్, ఎంత మదంలో ఉన్నా, ఎవరైతే వారి చక్రాస్‌ని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకుంటారో అలాంటి వారికి శ్రీనివాసుడు దాసుడవుతాడు. అయితే ఇక్కడ మనం తొండమానుడి యొక్క స్టోరీ తెలుసుకుందాం. తొండమానుడు మొత్తం 3 జన్మలు కంప్లీట్‌గా శ్రీవారిని పూజిస్తూ ఉంటాడు. తొండమానుడి మొదటి జన్మలో ఏంటి అంటే నిషాదుడు జన్మ. ఈ యొక్క నిషాదుడులో ఆయన వరాహస్వామి భక్తుడనమాట. అయితే ఒకరోజు ఇతను ఆ స్వామికి నైవేద్యము, ప్రతిరోజు నైవేద్యం ఖచ్చితంగా పెడతాడనమాట. అయితే ఆ యొక్క బాధ్యతను, నైవేద్యం పెట్టే బాధ్యతను కొడుకుకి అప్పగించి, అతడు ఏదో పని ఉంది అని చెప్పి, "నువ్వు స్వామికి నైవేద్యం పెట్టు" అని చెప్పి వెళ్తాడనమాట. బయటికి వెళ్ళిపోతాడు. అయితే అతను తిరిగి వచ్చే సమయానికి అతని కొడుకు హ్మ్, తింటూ ఉంటాడు. అంతే. ఇంక ఏంట్రా స్వామికి నైవేద్యం పెట్టకుండా నువ్వు తింటావా అని విపరీతమైన కోపంతో, క్రోధంతో ముందు వెనక ఏమి ఆలోచించకుండా ఆ యొక్క బిడ్డ తల నరికేస్తాడనమాట. ఆ యొక్క నిషాద జన్మలో. ఈరోజు స్వామికి నైవేద్యం పెట్టకుండా తిన్నాడు దుర్మార్గుడు. ఇలాంటి కొడుకు నాకెందుకు పుట్టాడు? నాలాంటి భక్తులకెందుకు పుట్టాడు? అనే కోపంతో ఎమోషనల్ ఇంబాలెన్స్ అయిపోయి చంపేస్తాడనమాట కొడుకుని. చిన్న తప్పుకే అది. అది నిజం చెప్పాలంటే ఆ తప్పు కూడా ఆ పిల్లవాడు చేసుండడు. తను అనుకుంటాడు తప్పు చేశాడు అని. అయితే ఆయన ఇంట్లోకెళ్తాడు. ఆ కొడుకును తల నరికేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి స్వామి దగ్గర చూస్తే స్వామి ముందు ప్రసాదం పెట్టి ఉంటుంది. అప్పుడు రియలైజ్ అవుతాడు. అయ్యో! నేనెంత పెద్ద తప్పు చేశాను. నా క్రోధంతో ఎంత బుద్ధి లేని పని చేశాను అని జెప్పి రియలైజ్ అవుతాడు. ఆ కోపంతో తను తన జీవితాన్ని కోల్పోతాడనమాట. తన బిడ్డను చంపేసుకున్నాడు. దీనిని మనం మనని తె మన మన జీవితంలో అన్వయించుకొని మనం ఏం చెయ్యాలి? ఎలా ఉండాలి? అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ మన దగ్గరికి వస్తే మనలో కూడా ఇలా నిషాదుడిలాగానే చాలా మంది పిల్లలను అవసరం లేని దానికి వారిని చావగొడుతూ ఉంటారనమాట. వాళ్ళు ఏవో తప్పు చేశారని, వారిని విచారణ చెయ్యము. ముందు పిల్లాడు ఆ తప్పు చేశాడా? లేదా? అని అన్వేషణ చెయ్యకుండా మనలో ఏదో ఎమోషన్స్ ఆల్రెడీ ఉంటాయి కదా! మార్నింగ్ లేసినప్పటి నుంచి ఏదో పని హడావిడి, ఏదో బాస్ తిట్టాడనో, లేదంటే ఇంట్లో, బయటో, సమాజంలో ఏవో అన్నీ కూడా ఎమోషన్స్ పెట్టుకుంటాం. ఆ ఫ్రస్ట్రేషన్‌తో, కోపంతో ఆ కోపాన్నంతా కూడా పిల్లల మీద చూపిస్తాం. నిషాదుడి జన్మలో చేసిన తప్పు ఏంటో ఇప్పుడు కూడా మనం కూడా అదే పనే తప్పు చేస్తున్నాం. అలా ఉన్నప్పుడు మన కోసం శ్రీవారు ఎందుకు పరిగెత్తుకొస్తాడు? నిషాదుడి కోసం పరిగెత్తుకొచ్చాడా అంటే రాలేదు. నిషాదుడి జన్మలో రాలేదు. ఎందుకంటే అతను కంప్లీట్‌గా కోపంతో, క్రోధంతో, ఒక భక్తి చేస్తే చాలదు. ఇక్కడ అన్నీ కూడా సరిగ్గా ఉండాలన్నమాట. అందుకని ఇక్కడ మనం కూడా అలాంటి తప్పే చేస్తున్నాం కాబట్టి శ్రీవారు మన దగ్గరికి రారు. పిల్లలు తప్పు చేశారు. మాట వినలేదు, అల్లరి చేశాడు, పగలగొట్టాడు, లేకపోతే చదవలేదు. ఇలా అన్ని రకాల కారణాలు మనమే ముందర పెట్టేసుకొని వాళ్ళను విపరీతంగా శిక్షిస్తూ ఉంటాం. అలాగే నిషాదుడు చేసిన పని కూడా అదే. కాకపోతే అతనేమో చంపాడు. మనమేమో అంత ఆహ్, డేర్ లేదు మనకు. చంపేంత డేర్ లేదు కాబట్టి కొడుతున్నామనమాట. అయితే ఆంధ్ర రాష్ట్రంలో రోజుకి 20 మంది తల్లులు తమ పిల్లలను చంపి
వారు చనిపోతున్నారు. పిల్లలపై జరుగుతున్న ఈ భయంకరమైన హింస ప్ర అతి వ్యామోహము ఇలా భయంకరమైన హింస ప్రతి జన్మలోనూ ఇలాంటి వారు ఉంటున్నారు. పిల్లలకి డేంజర్ ఏంటి అంటే అతి ప్రేమ, అతి వ్యామోహం. వాళ్ళను వాళ్ళను ఆ విధంగా తయారు చేస్తుందనమాట. అలా నిషాద జన్మ ఏంటి అంటే కోపంతో పూర్తయింది. ఆ యొక్క నిషాద జన్మ. అందుకని ఈసారి పిల్లలను కొట్టేటప్పుడు ఏం జరిగింది అని విచారించండి. ఒక ఖైదీని కూడా ఉరి తీసేటప్పుడు నాయన నువ్వు చివరగా నువ్వేమైనా చెప్పుకునేదుందా? ఆహ్, అని చెప్పేసి ఒక ఛాన్స్ ఇస్తారు. జడ్జి కూడా అంతే ఉరి శిక్ష వేసే ముందు కూడా నీవు చేసిన నేరాన్ని నువ్వు అంగీకరిస్తున్నావా? అని చెప్పి విచారిస్తాడు. అలా మనం కూడా మన పిల్లల్ని ఎంతవరకు అడుగుతున్నాము? అసలు విచారిస్తున్నామా? అన్నది ఒకసారి ఆలోచించాలి. నిషా నిషాదుడు చేసిన తప్పు మనము చేస్తున్నాము. ఇలా ఉన్నప్పుడు మన జీవితం అద్భుతంగా ఎలా ఉంటుంది? ఎలా మోక్షమొస్తుంది? కాబట్టి ఈ రోజు నుంచి పిల్లలను ఎవరైతే కొడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా హ్మ్. పిల్లవాడు తప్పు చేసినప్పుడు, శిక్షించాలి అనుకున్నప్పుడు, చేసిన దానికి సమాధానం ఇవ్వు అని అడగాలి. సరే ఏదైతే తప్పు చేశాడో దానికి నీ సమాధానం ఏంటి అని అడగాలి ఆ పిల్లలను. వారు సరైన సమాధానం ఇస్తే విచారణ చేయాలి. అక్కడ ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్ ఏంటి అన్నది విచారణ చేయాలి. ఆ సరికాని సమాధానం ఇస్తే కాస్త పనిష్మెంట్ ఇవ్వాలి. ఆ పనిష్మెంట్ కూడా ఏదో చావగొట్టడం అది కాదు. జస్ట్ బింగీలు తీయడము, లేదంటే గోడ కుర్చీ వేయడము ఇలాంటివి ఇవ్వాలన్నమాట. ఇక దొరికాడు కదా అని చెప్పి ఇంకా విపరీతమైన లోపల ఏదో ఎప్పటినుంచో దాపెట్టుకున్న కోపాన్నంతా కూడా ఆ పిల్లల ముందు చూపిస్తే నిషాదులలాగే మన జన్మ కూడా వృధా అయిపోతుంది. ఆ యొక్క జన్మని వృధా చేసుకోకూడదు ఆ విధంగా. ఆ విధంగా ఆ జన్మ అతని అతనిలో ఎంత సాధన ఆ యొక్క వరాహస్వామి మీద ఎంత భక్తి, అర్చన మొత్తం వృధా అయిపోయింది. అంటే ఇక్కడ మనం ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటి నేర్చుకోవడం ఎందుకు అవసరం లేదు. ఈ జన్మలోనే మనం సరిగ్గా ఉంటే, సరి సరియైన మార్గంలో ఉంటే, సరైన గైడెన్స్ తీసుకుంటూ, ఈ జన్మలోనే మనం అన్నీ నేర్చుకుంటే మరో జన్మ మనకు అవసరం ఉండదు. అందుకని ఈ రోజు నుంచి విపరీతమైన కోపం వస్తున్న వారందరూ కూడా పిల్లల్ని కొట్టే ముందు ఒక్క ప్రశ్న అడగాలి. ఎందుకు? ఎందుకు నాన్న? ఏం జరిగింది? ఎందుకు ఇది పగలగొట్టావు? ఎందుకు వారిని అలా కొట్టావు? తప్పు ఎందుకు చేశావు? అని ఈ విధంగా ఖచ్చితంగా పిల్లలను విచారణ చేయాలి. ఈ విధంగా నిషాదుడు తన బిడ్డను కోల్పోయి ఎన్నో జన్మలైనా కావచ్చు, లేదంటే నెక్స్ట్ జన్మ అయినా సరే అది కరెక్ట్‌గా మనకవసరం లేదు. అయితే నెక్స్ట్ జన్మగా రంగదాసుడిగా వస్తాడనమాట. ఈ రంగదాసుడి జన్మలో ఏంటంటే, ఇతడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి అర్చించిన ఆ రోజుల్లో భక్తుడనమాట. అర్చించిన ఒక భక్తుడు. అంటే ఆ రోజుల్లో అంటే ఆహ్, క కంప్లీట్‌గా కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం అన్నమాట. ఈ స్టోరీ అంతా కూడా. ఆయన శ్రీవారిని అర్చించేవాడు. ఇతను ఒకరోజు ఒకరోజు పుష్కరిణి దగ్గరికి వెళ్తాడనమాట. పుష్కరిణిలో దేవతలు స్నానం చేస్తూ ఉంటే అంటే ఇక్కడ ఇది ఇప్పుడున్న తిరుమల కాదు. ఎన్నో వేల సంవత్సరాల పూర్వం తిరుమల. అప్పుడు శ్రీవారు స్వయంగా ఉండేవారు. అంటే స్వయంగా మాట్లాడేవారు, చూసేవారు అన్నీ స్వయంగా ఉండేదనమాట. నిజ రూపాల్లో ఉంటూ మాట్లాడుతూ ఉండేవారు. దేవతా స్త్రీలు, పురుషులు కలిసి స్నానం చేస్తుంటారనమాట. ఏంజెల్స్ అనుకుందాం. ఏంజెల్స్ వచ్చి ఆ యొక్క పుష్కరిణిలో స్నానం చేస్తూ వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు రంగదాసుడు వారిని చూసి కామిస్తాడు. అంటే కామంతో వారిని నోటితో ఏదో దూషిస్తాడనమాట. విమర్శిస్తాడు. దాంతో వాళ్ళు శాపం పెడతారు. ఈ రంగదాసుడి జన్మలో కామంతో బ్లాక్ అయిపోతాడు. ఈ యొక్క తనుమానుడు. అయితే అన్ని సంవత్సరాలు శ్రీవారికి చేసే సేవ. అంటే ఆయన జన్మ తీసుకున్న వెంటనే శాపం రాలేదు. అప్పటి వరకి కూడా ఎంతో స్వామివారికి సేవ చేశాడు. మంచి చక్కటి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాడు. ఎంతో దివ్యత్వాన్ని సాధించుకున్నాడు. అన్నీ ఉన్నాయి. అన్ని సంవత్సరాలుగా అతను శ్రీవారికి చేసిన సేవ, పొందిన దివ్యత్వం మొత్తం కూడా సెకండ్ జన్మలో మళ్ళీ వృధా అయిపోతుంది. ఇతను మంచి సాధనలో ఉంటూ భక్తితో జీవితాన్ని అంతా శ్రీవారికి అంకితం చేస్తూ నిత్య అర్చనలు చేస్తూ ఉండే ఆయన మరలా కామంలో పడిపోయి తనను తాను కోల్పోయాడు. ఇక్కడ మనం మన జీవితంలో ఇలాంటి తప్పులు ఎన్నో చేస్తూ ఉంటాము. కామము అంటే ఇక్కడ ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడడము.
అంటే మనము వేరే వారి జీవితాల్లో మనమి తొంగి చూస్తున్నామా? ఇప్పుడు రంగదాసుడి కూడా చూడండి. వాళ్ళ జీవితాలు సరే వాళ్ళేంటో వాళ్ళు స్నానం జేస్తున్నారు. వాళ్ళ ఎంజాయ్‌మెంట్‌లో వాళ్ళున్నారు అని చెప్పి వెళ్ళిపోవచ్చు. కాదు. అతనేం చేశాడు? వాళ్ళ జీవితాల్లో తొంగి చూసి ఏదో దూషించాడు వాళ్ళని. అనరాని మాటలన్నాడు. దాంతో వాళ్ళేం జేశారు? అతనికి శాపం పెట్టారు. అంటే ఎవరైతే ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రంగదాసుడు పొందిన గతే పడుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇతర జీవితాల్లోకి తొంగి చూడకూడదు. దేవతా స్త్రీలు వారి భక్తులతో అక్కడ స్నానం చేస్తూ ఆనందంగా గడుపుతూ ఉంటే కామంతో చూడడం, మాట్లాడడం చేస్తాడు. దీంతో శపిస్తారు. తర్వాత మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇంకా ఈ మూడవ జన్మ తీసుకుంటాడు. ఈ మూడవ జన్మ ఏంటి అంటే తొండమాన్ చక్రవర్తిగా జన్మ తీసుకుంటాడు. పోయిన జన్మలో ఏర్పడిన కామం, క్రోధం పోగొట్టుకోవడానికి ఈ జన్మ తీసుకుంటాడు. ఇక్కడ ఇతను ఏంటి అంటే తన బిడ్డను చంపినప్పుడు అతనింకా ఇక్కడ మనకొక డౌట్ వస్తదనమాట. తన బిడ్డని చంపాడు కదా మొదటి జన్మలో. అప్పుడు ఇంకా అతను కింది తలాలకు కదా వెళ్ళాలి కదా! ఎందుకు ఇంకా అతనికి ఉన్నతమైన జన్మనిచ్చారు? మరలా అతని తప్పును దిద్దుకోవడానికి ఎందుకు అవకాశం ఇచ్చారు అని మనకి ఇక్కడ డౌట్ రావచ్చు. అయితే దీనికి ఎగ్జాంపుల్‌గా మనకు వంశీ సార్ ఒక చక్కటి క్లారిటీ ఇచ్చారు. అదేంటంటే ఒక చేపలు పట్టేవాడు వల వేస్తాడు. అప్పుడు ఆ చేపలన్నీ అందులో చిక్కుకుంటాయి. కానీ అతని చుట్టూతా పాదాల దగ్గర ఏవైతే చేపలుంటావో అవి ఆహ్, 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 ఆ వలలో పడవనమాట. ఆ చేపలు పట్టేవాడి వలలో ఆ చేపలు పడవు. అలాగే ప్రకృతి కూడా మాయ అనే వల విసురుతుంది. దైవత్వానికి దగ్గరగా ఉన్న వారు సజ్జనులకు దగ్గరగా ఉన్నవారు, బ్రహ్మర్షులకు దగ్గరగా ఉన్నవారు, అద్భుతంగా ఆధ్యాత్మిక మార్గాల్లో ఉన్నవారు ఆ మాయలో పడరు. అంటే కింది జన్మలకు, కింది తలాలకి వెళ్ళరనమాట. అంటే ఆత్మస్థితి పెరుగుతూ వెళ్తే బాల్యాత్మలు, యవనాత్మలు, ప్రౌఢాత్మలు దాటి సజ్జనుడి యొక్క సన్నిధిలో ఉన్నవాడు కిందికి వెళ్ళడు. లేదా తిరిగి అక్కడే పుడతాడు. ఇంకా ఇది క్లారిటీ రావాలంటే మనకు ఫర్ ఎగ్జామ్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇంటర్‌లో మనం ఫెయిల్ అయ్యాం. ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ నర్సరీ నుంచి చదవాల్సిన అవసరం లేదు కదా! అక్కడే ఉండి అక్కడ మనము దాన్ని క్లియర్ చేసుకొని పాస్ అయితే మనం ముందుకు వెళ్ళొచ్చు. లేదా ఫెయిల్ అయితే అక్కడనే ఆగిపోయి మళ్ళీ అక్కడనే మ మళ్ళీ దా దాన్ని ఆ యొక్క సబ్జెక్ట్స్‌ని క్లియర్ చేసుకుంటాం కదా! అలాగే అన్నమాట ఇక్కడ కూడా. అందుకే ఇతను కొడుకును చంపినా, దేవాత్మలు శాపం పెట్టినా, వారిని ఇతను కామంతో చూసినా, అక్కడి నుంచి ఎదుగుదల ఉండదు. కానీ అక్కడనే ఉంటాడు. అంటే ఆ స్థాయి నుంచే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంతేకాని కింది తలాలకు వెళ్ళేది ఉండదనమాట. ఈ జన్మలో ధ్యాన మార్గంలో ఉన్నాం. మనమందరము కూడా దివ్యత్వంలో ఉన్నాం. ఈ జన్మలో ఎదిగామా ముందుకెళ్తాం. లేదా తప్పులు చేశామా ఇక్కడే ఉంటాం. భయంకరమైనవి, హీనమైనవి అంటే ఏంటి? ఆత్మహత్య చేసుకోవడం. అలాంటివి చేస్తేనే కింది తలాలకి వెళ్తామేమో కానీ, ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడు సజ్జనులతో ఉండేవారు కింది తలాలకి వెళ్లరు. చాలా రేర్ కేసెస్‌లో మాత్రమే అలా వెళ్తారనమాట. అయితే ఈ యొక్క తొండమానుడి స్టోరీ చూసుకుంటే, ఈ యొక్క తొండమానుడు ఎవరు అంటే, తొండమానుడు, ఆకాశరాజు ఇద్దరు అన్నదమ్ములు. ఈ ఆకాశరాజు ఎవరు అంటే, శ్రీవారికి స్వయాన మామగారు. పద్మావతి మాత తండ్రి. అయితే ఈయన పద్మావతి దేవిని వెంకటేశ్వర స్వామికిచ్చి వివాహం చేస్తాడు. ఈ వివాహమైన కొద్ది రోజులకి ఆకాశరాజు మరణిస్తాడనమాట. అయితే ఆకాశరాజు మరణించిన తర్వాత తొండమానుడు తమ్ముడు కదా! అయితే ఈ ఆకాశరాజుకు ఒక కొడుకు కూడా ఉంటాడనమాట. అతని పేరు వసుధాసుడు. అయితే వీరిద్దరూ కూడా ఏంటి రాజ్యం కోసం గొడవలొస్తాయి వీళ్ళిద్దరికి. ఎవరెవరికి? తొండమానుడికి, వసుదాసుడికి ఇద్దరికి గొడవలొస్తాయి. అప్పుడు ఆహ్, రా రాజ్యం రాజ్యము అతనికి పంచడనమాట. ఆ వసుదాసుడికి పంచకుండా తొండమానుడే మొత్తం తీసేసుకొని నాదే రాజ్యం పో ఎక్కడికెళ్తావో పో అన్నట్టుగా ప్రవర్తిస్తాడనమాట. యుద్ధానికి దిగుతాడనమాట. అప్పుడు వసుదాసుడేమో చిన్నవాడు. అతనికి ఏం చేయాలో అర్థం కాక అక్క పద్మావతి దగ్గరికి వెళ్తాడు. పద్మావతి, పద్మావతి ఏమో శ్రీవారి భార్య కదా! శ్రీవారికి చెప్తది. పద్మావతి నువ్వు నా తమ్ముని వైపే మాట్లాడు. అతని వైపే ఉండి యుద్ధం చెయ్యి అని చెప్తదనమాట శ్రీవారికి.
అయితే రెండవ రోజు తొండమానుడు శ్రీవారి దగ్గరికి అంటే శ్రీవారితో ఆయనకి ఎలా ఉంటుందంటే చక్కగా మాట్లాడతాడనమాట. చక్కగా అతడికి శ్రీవారంటే ఇష్టమే. శ్రీవారితో చక్కగా మాట్లాడడం అన్నీ చేస్తూ ఉంటాడు. భక్తుడు కదా! 2 జన్మల నుంచి. తొండమానుడు వచ్చి శ్రీవారితో "అయ్యా! యుద్ధం జరుగుతుంది. నువ్వు నా వైపు ఉండాలి" అని చెప్పి శ్రీవారిని అడుగుతాడు. లేదు నేను ఆల్రెడీ మాటిచ్చాను. న న నేను వసుదాసుడి వైపే ఉండాలి. వసుదాసుడి వైపే ఉండి యుద్ధం చేయాలి అంటాడు. సరే మరి నా సంగతేంటి అంటాడనమాట తొండమానుడు. సరే ఒకసారి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవాత్మ కనుక మనకు కనెక్ట్ అయితే, ఎన్ని అవకాశాలిస్తదో ఆ యొక్క పూర్ణాత్మ, ఆ యొక్క కనెక్టివిటీని మనం పాడు చేసుకోకూడదు. చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న విషయాలకు ఆ యొక్క దేవాత్మలతో ఆ యొక్క కనెక్టివిటీని మనం పోగొట్టుకోకూడదనమాట. తొండమానుడు ఆ పనే చేశాడు. అయితే తొండమానుడి జన్మలో లోభంతో ఉన్నాడు. అన్న కొడుకే కదా! హ్మ్. రాజ్యం అతనికి కూడా కాస్త ఇవ్వొచ్చు గదా! కానీ అతనలా ఇవ్వడనమాట. చాలా లోభంతో ఉంటాడు. శ్రీవారు "సరే నాయన నీకేం కావాలో కోరుకో" అంటాడు. నేను మాత్రం వసుదేవుడి వైపే ఉండి యుద్ధం చెయ్యాలి అని చెప్తాడు. అప్పుడు తొండమానుడు "సరే అయితే నీ శంకు చక్రాలను నాకివ్వు" అంటాడు. శ్రీవారు ఆ యొక్క శంకు చక్రాలను అతనికి ఇస్తాడనమాట. తిరుమల స్టోరీలో ఇది ఉంటుంది. కొన్ని రోజుల పాటు శ్రీవారికి శంకు చక్రాలు ఉండవు. శంకు చక్రాలు తొండమానుడితో ఉండడంతో భీకరంగా అందరిని చంపేస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఇంక ఏమి చేయలేక శ్రీవారే వచ్చి తన ఎదురుగా నిలబడతాడనమాట. అప్పుడు కూడా రియలైజ్ అవ్వడనమాట తొండమానుడు. శ్రీవారు అటువైపు ఉన్నాడు అంటే ధర్మం అటువైపు ఉంది అని గ్రహించాలి. కానీ అతను ఒక దుర్యోధనుడిలా, కర్ణుడిలా ఏమాత్రం మనస్సు మార్చుకోకుండా శ్రీవారి మీదకే ఆ యొక్క చక్రాన్ని ప్రయోగిస్తాడనమాట. చాలా చోట్ల ఈ యొక్క టైటిల్ కూడా ఉంటుందనమాట. విష్ణుమూర్తి మీదే ఎదురు తిరిగిన విష్ణు చక్రం అని యూట్యూబుల్లో థంబ్‌నెయిల్స్‌గా పెట్టుకొని పెడుతుంటారనమాట. అది ఇదే అన్నమాట ఈ సంఘటనని. అయితే సేమ్ ఇదే సంఘటన మహాభారత యుద్ధంలో కూడా జరిగింది. కృష్ణుడు ఒక పక్క, కృష్ణుడి సైన్యము నారాయణ సేన ఒక పక్క. నారాయణ సేననే కృష్ణుడిని చంపడానికి బాణం వేయాలి. యుద్ధం చేయాలి. కానీ ఇక్కడ కృష్ణుడు యుద్ధంలో పాల్గొనకుండా కేవలం రథసారథిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ తొండమానుడి స్టోరీలో మాత్రం శ్రీవారు స్వయంగా యుద్ధంలో పాల్గొన్నాడు. ఎందుకు అంటే పద్మావతికి మాటిచ్చాడు కాబట్టి. పద్మావతికి మాటిచ్చాడు. అక్కడ ధర్మం కూడా అదే కదా! అతనికి కూడా కాస్త రాజ్యం ఇవ్వాలి కదా! అన్న కొడుకే కదా! ధర్మం ఎటువైపు ఉంటాడో భగవంతుడు అటువైపు ఉంటాడు. ఒక భార్య చెప్పాడో, లేదంటే ఒక భక్తుడు చెప్పాడో కాదు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ధర్మం ఎటువైపు ఉంటుందో భగవంతుడు కూడా అటువైపు ఉంటాడు. ఒకసారి శ్రీవారిని హృదయంలోకి వెల్కమ్ చేయండి. ఆయన చైతన్యానికి కనెక్ట్ అయితే జీవితం వసంతం అద్భుతంగా ఉంటుంది. స్వయంగా శ్రీవారికి ఆయన ఆయుధం చక్రానికే యుద్ధమైతే ఎలా అసలకి ఎలా ఉంటుంది కాబట్టి అక్కడికి అగస్త్య మహర్షి వస్తాడనమాట. వారిద్దరికి సంధి చేస్తాడు. ఎవరెవరికి? ఒక తొండమానుడికి, వసుదేవుడికి ఇద్దరికీ సంధి చేసి, "అసలు మీకు బుద్ధి ఉందా? మీకు ఒక పరమాత్ముడు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఎలా వాడుకుంటున్నారు? ఎంత లోభంలో ఉన్నారు, మోహంలో ఉన్నారు. సాక్షాత్తు శ్రీవారు ఒకవైపు, ఆయన ఆయుధాలు ఇంకొక వైపు వచ్చి ఇద్దరిని కాదనలేక, ఇద్దరిని ఒక 2 కళ్ళుగా భావిస్తూ ఉంటే, ఆ జ్ఞానాన్ని వదిలేసి చిన్న రాజ్యాల కోసము, వీటి కోసము కుక్కల్లా కొట్లాడుకుంటారా అని దారుణంగా తిడతాడనమాట అగస్త్యుడు వాళ్ళిద్దరిని కూడా. ఇద్దరికి బాగా క్లాస్ పీకి, ఎడ్యుకేట్ జేసి, వారిద్దరికి సంధి జేసి, రాజ్యాన్ని 2 భాగాలుగా చేసి ఇద్దరికి ఇస్తాడు. మొదటి భాగము నారాయణ వనం. దీనిని వసుదాసుడికి ఇస్తారు. నెక్స్ట్‌ది తొండమానుడు. ఈ తొండమానుడు అన్న రాజ్యాన్ని తొండమానునికి ఇస్తాడు. ఈ తొండమానుడు అన్నది కాళహస్తి దగ్గరగా ఉంటుంది. ఇప్పటికి కూడా ఇవి 2 ఉన్నాయంట. అయితే చాలా మందికి డౌట్ రావచ్చు. సరే ఇదేదో చేసేది ముందే చెయ్యొచ్చు కదా! ఆహ్, ఏం ఇంత దాకా అంటే ఆ యొక్క యుద్ధము అవన్నీ ఎందుకు? ముందే చెప్తే అయిపోతది కదా! వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి సరిగ్గా అంటే అలా చేయొచ్చు మాస్టర్స్. కానీ అప్పుడు వినరు. వినే స్థితిలో వాళ్ళు ఉండరు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే బాధపడితేనే బోధపడుతుంది. కృష్ణుడు వాళ్ళు బాధపడేలాగా అంతవరకు వెయిట్ చేస్తాడు మహాభారతంలో. వెయిట్ చేసి బోధపరిచాడు.
తొండమానుడు కూడా ముందే చెప్పొచ్చు. నాయనా అది కరెక్ట్ కాదు. స సగభాగం ఇవ్వు అంటే, అక్కడ తొండమానుడు వినే స్థితిలో లేడు. తెలియాలి అంటే వారికి ఆ అనుభవం కావాలి. అంటే ఆ యొక్క యుద్ధము, బాధ, కష్టము, ఆ విలువ అన్నీ తెలియాలనమాట. ఆ అనుభవానికి రావాలి. ఆ స్థితి వరకు కూడా మనం తెచ్చుకోకుండా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ తొండమానుడి స్టోరీ నుంచి. అంటే బాధపడితే కానీ నాకు బోధపడదు అని అనుకోకుండా అంటే అక్కడి వరకు తెచ్చుకోకుండా వెంటనే అవేర్‌నెస్‌తో మనము సరి చేసుకోవాలి అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. భగవంతుడు స్వయంగా తన శంకు చక్రాలను తీసి ఇచ్చాడు అంటే, నా విలువ ఎక్కడుంది? నేనెక్కడ ఉన్నాను? ఈ తుచ్చమైన రాజ్యం కోసం నేను ఏడవాలా? అని తొండమానుడికి రాలేదు. ఇది అతని అనుభవం ద్వారా మనం నేర్చుకోవాల్సిన, గుర్తుకు పెట్టుకోవాల్సిన పాయింట్. అంతేకాని వాళ్ళలా చేశారు, వీళ్ళిలా చేశారు, వాళ్ళలా ఉన్నారు అని వారిని విమర్శించకూడదనమాట. మనకు కూడా గురువులు, మాస్టర్స్ ఎంతో మంది ఉన్నారు కదా! పరమ గురువులు వచ్చి నిన్ను ఆదరిస్తుంటారు. చాలా మంది ఈ విధంగా చేస్తుంటారు. ఇంకా మనం మాత్రం ఎలా ఉంటామంటే, నాకది కావాలి, ఇది కావాలి, నాకీ పదవి రాలేదు, నాకీ ఆస్తి రాలేదు, నన్ను వాళ్ళు గౌరవించలేదు, నన్ను ఆ విధంగా బాధ పెట్టారు అని ఇలా ఇవే ఆలోచిస్తూ ఉంటాము. మాస్టర్స్ మీకు తోడుండి వాళ్ళు మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తుంటే, ఇంకా మీరు ప్రాపంచక కోరికలతో జీవితాన్ని ఎంత వేస్ట్ చేస్తున్నాం. రాదు మళ్ళా ఇలాంటి జన్మ. తొండమానుడు మనము ఈక్వల్‌గా ఉన్నాం ఈ విషయంలో. ఆయనది భక్తి యోగం, మనది ధ్యాన యోగం. ఎలా ఉన్నా సరే శ్రీవారి హృదయాన్ని గెలుచుకున్నామన్నది సత్యం. అయితే ఈయన ప్రతి జన్మలో కూడా అలాంటి భక్తి సేవ చేశాడు కాబట్టే అలాంటి జన్మ వచ్చింది. స్వయంగా శ్రీవారే అతని గురించి కేర్ తీసుకున్నాడు. మార్చడానికి ప్రయత్నం చేశాడు. మనల్ని కూడా ఈరోజు ఎంతమంది మాస్టర్స్ మన చుట్టూతా మార్చడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. దానికి కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది. ప్రతి ఒక్క దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ తొండమానుడికి కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది. మనకు కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది. అయితే తొండమానుని పాలిస్తున్నాడు కదా! ఆ యొక్క రాజ్యాన్ని. అక్కడ భోగాలు అనుభవిస్తున్నాడు. అయితే ఆ యొక్క భోగభాగ్యాలను అనుభవిస్తూనే శ్రీవారికి ఆనంద నిలయాన్ని తయారు చేశాడు. అదే ఇప్పుడు మనం చూస్తున్న ఆ యొక్క బంగారు వాకిలి ఏదైతే ఉందో గుడి, టెంపుల్ అంతా కూడా నిర్మించింది తొండమానుడి కాలంలో తొండమానుడు చేశాడు ఆ పని. అయితే ఇప్పుడు మనం అయితే దాంతో శ్రీవారి అయితే ఆ ఆలయాన్ని నిర్మిస్తాడు కదా! నిర్మించిన తర్వాత ఏం చెప్పుకుంటాడు అందరికంటే, శ్రీవారికి నేనే అది కట్టించాను. అది నా ఇల్లు అన్న అహం వచ్చేస్తుంది. చూడండి ఎంత అహంలోకి వెళ్ళిపోతున్నాడో తొండమానుడు. ఈ జన్మలో అహం బాగా పెరిగిపోయిందనమాట. ఈ అహాన్ని ఎలాగైనా తీయాలి అంటే ఆహ్, ఇతని మూలంలో అంటే అతని యొక్క చైతన్యము అద్భుతమైన యోగత్వం ఉంది. అతని అంతరంలో అద్భుతమైన దివ్యత ఉంది. కానీ బయట బాహ్యంలో ఉన్న గుణాలలో ఇలా ఉన్నాడనమాట. ఆ యొక్క గుణాలను మార్చడానికి ఈ జన్మనిచ్చాడు. ఇదంతా శ్రీవారు వాడే ఆట. ఈయన కట్టించిన ఆనంద నిలయానికి ఎంతో మంది దేవతలు వచ్చేవారనమాట. ఎందుకు అంటే స్వయంగా శ్రీవారు అక్కడ ఉన్నారు కదా! శ్రీవారిని దర్శించుకోవడానికి స్వయంగా దేవతలే కిందికి వచ్చి ఈ యొక్క టెంపుల్‌లోకి వెళ్ళేవారనమాట దర్శించుకోవడానికి. అప్పుడు దేవతలు చాలా హైట్ ఉంటారు కదా! అయితే వాళ్ళు డోర్ దగ్గర ఇలా తల వంచుకొని వెళ్తుంటే ఆయన ఆ యొక్క దేవతలను చూసి ఎవరు ఈ యొక్క తొండమానుడు ఆ యొక్క దేవతలను అంటే ఈయన కూడా తాడై మాస్టర్ అన్నమాట. ఈ యొక్క తొండమానుడు. ఆ దేవతలు అందరూ కనిపిస్తారు ఇతనికి. ఆ యొక్క దేవతలను ఆ విధంగా తల వంచుకొని వెళ్ళడం చూసి నా దగ్గరికి నా దేవతలు కూడా తల వంచుతున్నారు మా దగ్గరికి వచ్చి అని అనేవాడంట వాళ్ళను. అలా శ్రీవారు అహాన్ని పెరగడానికి అవకాశాలు ఇస్తూ వచ్చాడనమాట. ఫస్ట్ మొట్టమొదటగా ఎప్పుడైనా సరే ఒక అవకాశం ఇస్తారనమాట మనం మారడానికి. ఆ అవకాశాన్ని మనం పాడు చేసుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే, మనం ఏదైతే పాడు చేసుకున్నామో దాన్ని ఇంకా రెట్టింపు పై స్థాయి వరకు తీసుకువెళ్తారనమాట. తొండమానుడి జీవితంలో కూడా ఇదే జరిగింది. ఒకరోజు శ్రీవారికి పొద్దున్నే పూజ చేద్దాము అని చెప్పి వస్తాడనమాట. అంటే ప్రతిరోజు ఆయన మాత్రం
ఎన్ని భోగాలన్నా ఉండని, ఏమైనా ఉండని. తను ప్రతినిత్యం ఆ భగవంతుని అర్చన, ధ్యానము ఇవన్నీ ఖచ్చితంగా చేసేవాడనమాట. ఆధ్యాత్మిక మార్గం అన్నీ చేసేవాడు. అయితే తనలో మాత్రం కోపం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అన్నీ ఉన్నా కూడా ఆయన్ని కాపాడింది కేవలం ఆ యొక్క ఆధ్యాత్మికంలో ఉండడం వల్లే. నిత్యం భగవంతుడి చైతన్యంతో అనుసంధానం అవ్వడం వల్లే. కాబట్టి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ మనం 4 వదిలిపెట్టకూడదు. అవి 4 ఏంటి అంటే ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ప్రబోధము. ఈ 4 ఎప్పుడూ వదిలిపెట్టకుండా ఎప్పుడూ మనం ఉన్నాము అంటే ఆటోమేటిక్‌గా భగవంతుడు మన చెయ్యిని పట్టుకున్నాడు. కానీ మనమే వదిలించుకొని, ఆ చెయ్యిని వదిలించుకొని, మనం ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈ 4 ఎప్పుడూ నిరంతరం ఉండాలి. స్టోరీలోకెళ్తే తొండమానుడు గుడికి వచ్చి చూసేసరికి అక్కడ ఏముంటాయంటే మట్టి పూలు కనిపిస్తాయన్నమాట. తిరుమల వెంకటేశ్వర స్వామి బంగారు విగ్రహం ముందు శ్రీవారి పాదాల దగ్గర మట్టి పూలున్నాయి. ఇవి ఎవరు పెట్టారు స్వామి? నేను చక్కగా బంగారు పూలతో అర్చిస్తుంటే, ఈ మట్టి పూలు ఎవరు పెట్టి వెళ్లారిక్కడ? అని జెప్పేసి అడుగుతాడన్నమాట స్వామివారిని. అప్పుడు శ్రీవారు ఇవి ఇక్కడివి కాదు నాయన ఇక్కడికి దగ్గరలో తిరుమల నంబి అనే ఒక కుమ్మరి దాసుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు భీముడు. పలానా ఊర్లో ఉన్నాడతను అని చెప్పి, కావాలంటే నువ్వెళ్లి అతన్ని కలువు. అక్కడికి వెళ్లి చూడు అంటాడన్నమాట. అవునా! అక్కడెక్కడో అతను పెట్టిన పూలు, మట్టి పూలు ఇక్కడికెట్లా వచ్చాయి అని అడుగుతాడు. అవునయ్యా! అతని ఇంట్లో ఒక చిన్న మన మన ఇంట్లో దేవుడి గది ఉంటుంది గదా! ఆ విధంగా మా గదిలో ఒక ఒక విగ్రహాన్ని పెట్టుకున్నాడనమాట. ఒక చెక్క విగ్రహం. నిలువెత్తు చక్ర విగ్రహం పెట్టుకొని, అక్కడ అతను అర్చిస్తున్నాడు. మట్టి పూలు పెట్టి అర్చిస్తున్నాడు. నాకవి నాకవంటే ఇష్టం. కాబట్టి అవి ఇక్కడికి వచ్చాయి అంటాడు. ఇదంతా కూడా శ్రీవారు అతనిలో ఉన్న అహాన్ని పోగొట్టడానికి ఆడుతున్న లీల అనమాట. స్వామికి నేనంటేనే ఇష్టమనుకున్నా. ఇదంతా మ మీ అతనంటే కూడా ఇష్టమేనా శ్రీవారికి అని అప్పుడు అనుకుంటాడనమాట. అయితే సరే చూద్దాం అని చెప్పేసి ఆ యొక్క కుమ్మరిదాసుడు భీముడు ఉన్నాడు కదా! అతని చోటికి బయలుదేరుతాడనమాట. తొండమానుడు అక్కడికెళ్లి చూస్తే అక్కడ ఒక పూరి గుడిసె. పూరి గుడిసె అతడు ఆ గుడిసె ముందు చక్రం తిప్పుతాడనమాట. కుమ్మరి చక్రం ఉంటుంది కదా! ఆ యొక్క కుమ్మరి చక్రం తిప్పుతూ ఆ యొక్క కుండలు తయారు చేసుకుంటూ ఉంటాడు. ఆహ్, హ్మ్. మ మట్ అలాగే మట్టితో చిన్న చిన్న పూలు తయారు చేస్తూ ఉంటాడు. అవి తయారు చేసి శ్రీవారి ముందు పెట్టి, తులసి ఆకులు పెట్టి శ్రీవారికి నమస్కారం పెట్టుకుంటాడు. అతనికి ఇంకా వేరే ఏ పని లేదన్నమాట. అతని యొక్క పని శ్రీవారిని పూజించడం ఇదే అన్నమాట అతని యొక్క ప్రతిరోజు వ్యవహారం. తిరుమల వెళ్ళడము, అక్కడ ఒక బంగారు వాకిలి ఉంటది. విమాన వెంకటేశ్వరుడుంటాడు. ఇలా ఇవేమి అతనికేం తెలీదన్నమాట. అతను చాలా నిరుపేదవాడు. తొండమానుడు అక్కడికి వెళ్ళగానే, "ఎవరయ్యా నువ్వు?" అని అడుగుతాడనమాట ఆ యొక్క కుమ్మరిదాసు. "నేనా? నేను తెలీదా? నేనొక పెద్ద చక్రవర్తిని" అంటాడనమాట అహంకారంతో ఈ యొక్క తొండమానుడు. "అవునా? ఏంటండి? ఎందుకొచ్చారు?" అని అడుగుతాడనమాట. "సరే లోపలికి వెళ్దాం పదా! లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం" అంటాడు. గుడిసె కదా! అది హైట్ చిన్నదిగా ఉంటుంది. అతను లోపలికి రావాలి లోపలికి వెళ్ళాలంటే తల వంచుకొని వెళ్ళాలి కదా! కానీ అతను ఇలాగే పెట్టుకొని ఎళ్తాడనమాట. అలాగే వెళ్ళేసరికి అతని కిరీటం పైన ఆ యొక్క ఆ యొక్క వాకిలికి తగిలి కింద పడిపోతుంది. అప్పుడు గుర్తొస్తదనమాట. దేవతలు సైతం నా ఆలయంలోకి వచ్చినప్పుడు తల వంచుకొనే వస్తారు అన్న మాట గుర్తొస్తుంది తనకి. ఈ విధంగా మనకు కూడా ఒక్కొక్కసారి మనం గతంలో ఎవరినైనా ఆ విధంగా బాధ పెట్టడం చేసినట్లయితే, ఏవైతే అన్నామో అవే మన ముందుకు వస్తాయి. కనిపిస్తుంటాయి. ఇక్కడ తల వంచాల్సి వచ్చింది. ఆ యొక్క తొండమానుడు. ఇల్లు చూస్తాడు. ఏంటిది అసలు చిన్న పూరి గుడిసె అంటే ఎలా ఉంటుంది? చిన్నదిగా ఉంటుంది. ఏంటిది? ఎలా సాధ్యము? సరే ఏదేమైనా కానీ నీవు దేవుణ్ణి ఎక్కడ పూజిస్తావో చెప్పు అని జెప్పి ఆ యొక్క కుమారదాసుని అడుగుతాడన్నమాట. ఎందుకు అంటే శ్రీవారు ఆల్రెడీ చెప్పాడు. అతని ఇంట్లో ఇలా ఉంటుంది. ఆ యొక్క చెక్క విగ్రహం ఉంటుంది. అక్కడ ఆ విధంగా పెడతాడు, చేస్తాడు అని చెప్పాడు కదా! దాన్ని చూడ్డానికే కదా అతను వెళ్ళాడు. సరే సరే నీ యొక్క పూజా మందిరం ఎక్కడుందో నాకు చూయించు అంటాడు. సరే అయ్యా ఇదిగోనయ్యా ఇదే మా దేవుడి గుడి అని చూపిస్తాడు.
అక్కడ ఒక చిన్న చెక్క బొమ్మ విగ్రహం ఉంటుంది శ్రీవారిది నిలువెత్తుది. ఆ విగ్రహానికి మట్టి పూలు పెట్టి పూజిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏవైతే మట్టి పూలు చూసాడో అవే అక్కడ కూడా ఉంటాయన్నమాట. ఇంగ అతనికి ఆశ్చర్యం వేసి, "నువ్వెంతో గొప్ప భక్తుడివి. నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడివి కాదు. రా నువ్వు. నీకు ఒక బ్రహ్మాండమైన వసతి ఏర్పాట్లు చేస్తాను. మంచి భోజన సౌకర్యాలు, చక్కటి వైభోగము, భోగము అంతా ఇంకా ఏది కావాలంటే అది నేను నీకన్నీ ఏర్పాట్లు చేస్తాను. నువ్వు ఇక్కడ కాదు తిరుమలలో ఉందువు రా" అని చెప్పేసి తొండమానుడు రంగదాసుని పిలుస్తాడు. "నేను రానయ్యా" అంటాడన్నమాట. ఈ యొక్క రంగదాసుడు భీముడు. అంటే తొండమానుడు ఇచ్చిన ఆఫర్‌లన్నీ కూడా వద్దు అంటాడు. ఎందుకు రావు అంటే, "శ్రీవారు భోజనానికి వచ్చే వేళ అయింది" అంటాడు ఈ యొక్క భీముడు. శ్రీవారు భోజనానికి రావడం ఏంటి? అక్కడ నేను 101 ప్రసాదాలు జేసి, అన్ని రకరకాల భోజనాలు, వెండి పళ్ళాలు, బంగారు పళ్ళాలలో అన్నిట్లలో ఏర్పాటు చేసి పెడతాను. శ్రీవారు నేను పెట్టిందే తింటాడు. ఇక్కడెందుకు తింటాడు? రా ఇక్కడికి రాడు. పద వెళ్దామంటాడు. అంటే, "లేదయ్యా! సమయం అయింది. స్వామి వచ్చే సమయమైంది. నన్ను తిరుమలకి వచ్చేయమంటున్నావు. అప్పుడు రోజు స్వామి ఆకలితో వస్తాడు. అప్పుడు స్వామికి ఎవరు భోజనం పెడతారు?" ఆహ్, నా అంటాడన్నమాట. "అరే! నీకేమైనా పిచ్చి పట్టిందా? స్వామి రోజు అక్కడ గదా తింటాడు. ఇక్కడికెందుకొస్తాడు?" అంటే, "లేదు లేదు చూడు నువ్వు కావాలంటే కరెక్ట్‌గా ఒక 5 నిమిషాల్లో ఇక్కడికొచ్చేస్తాడు" అంటాడన్నమాట భీముడు. ఆయన వెంటనే అక్కడ స్వామి ముందు కూర్చొని, "స్వామి రా! నీకు భోజనం సమయం అయ్యింది కదా!" అని చెప్పి ప్రేమగా పిలుస్తాడనమాట. వెంటనే శ్రీవారు వస్తాడు. "పెట్టవయ్య పెట్టు నాకు బాగా ఆకలేస్తుంది" అని చెప్పి శ్రీవారు ఆ యొక్క భీముడిని అడుగుతాడనమాట. ఇంకా ఆ తొండమానుడికి అక్కడ చూసే ఆ యొక్క సన్నివేశం చూస్తుంటే అతనికంతా కూడా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అంతే. కేవలం చక్రవర్తిని నేను పిలిస్తేనే వస్తాడు అని అనుకున్నాడు ఇన్ని రోజులు. కాదు. ఎవ్వరు పిలిచినా ఆ యొక్క శ్రీవారు వస్తాడు. హృదయం అన్నది ఇక్కడ ముఖ్యము. హృదయంలో ఎవరికైతే ఆ తపన ఉందో, శ్రీవారిపై ఆ యొక్క ఆపేక్ష ఉందో, పరవశం ఉందో, వారి కోసం శ్రీవారు ఖచ్చితంగా పరిగెత్తుకొస్తాడు. భీముడు తన ఇంట్లో కుండలు తయారు చేస్తాడు కదా! ప్రతిరోజు ఒక కొత్త కుండ పెంకు ఉంటుంది కదా! ఆ కొత్త కుండ పెంకులో శ్రీవారికి ఆ యొక్క పెంకులో గంజి పోసి శ్రీవారికి ఇస్తాడన్నమాట. ఆ యొక్క నిరుపేదవాడు. అతని ఇంట్లో గంజి తప్ప ఇంకేమి ఉండదన్నమాట. ఆ గంజిని పోసి శ్రీవారికి ఇస్తాడన్నమాట. ఆయన శ్రీవారేమో దానిని అమృతంలా తాగి, "ఇంత అద్భుతంగా ఉందయ్యా తొండమానుడు, నువ్వు కూడా రుచి చూడు" అంటాడన్నమాట ఆ యొక్క శ్రీవారు. అంటే అతనిలో అహాన్ని తీసేయడానికి ఆ విధంగా చేస్తాడన్నమాట భగవంతుడు. భగవంతుడు ఏ ఒక్కరి సొత్తు కాదు. డబ్బు పెట్టినోడు, గుడి కట్టినోడు కాదు. ప్రతి ఒక్కరిని హృదయంతో ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటాడు భగవంతుడు. ఎవరు ప్రేమతో ఉంటారో, ఎవరు దైవత్వంతో ఉంటారో, ఎవరు కరుణాతత్వంతో ఉంటారో, ఎవరు అంకిత భావంతో ఉంటారో వారిలో ఖచ్చితంగా ఉంటాడు భగవంతుడు. అందుకే ఎప్పుడు ఏ చింత చేయకండి. అయ్యో! నేను స్వామికి అది చెయ్యలేదు, ఇది చెయ్యలేదు, తిరుపతికి వెళ్ళలేకపోయాను, ఉపవాసం చేయలేకపోయాను, లేకపోతే సేవ చేయలేకపోయాను. ఇలా ఏవి కూడా ఏ చింతలు చేయకండి. ఎందుకంటే చక్కగా హాయిగా ఏది లేదు. ఉన్న చోటనే ఉండండి. హాయిగా కూర్చోండి ధ్యానంలో. వెంకటేశ్వర స్వామిని హృదయంలో స్మరించుకొని పిలవండి. ఖచ్చితంగా శ్రీవారు మీ యొక్క ధ్యానంలో కానీ, కలలో కానీ వచ్చి మీకు క మీ మీతో చక్కగా మాట్లాడతారు. మీకు కావాల్సిన డౌట్స్ క్లియర్ చేస్తారు. మీకు కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తారు. అన్నీ చేస్తారు. కాబట్టి ఏ చింత చేయకండి. మొత్తం మీద శ్రీవారు ఆ యొక్క గంజి నీళ్లు తాగి అతనికి ఇంకా జ్ఞానాన్నిస్తాడనమాట ఆ యొక్క రంగదాసుడికి. అప్పుడు కుమ్మరిదాసుడు అలా శ్రీవారి జీవితంలో అతనికి మోక్షం ఇస్తాడు. భీముడికి తొండమానుడు అన్ని ఆఫర్‌లు ఇచ్చాడు. మంచి ఇల్లు, వసతి, సౌకర్యం కానీ ఆయన నాకవేమీ వద్దు. శ్రీవారి సన్నిధి చాలు అంటాడు. నేను పిలిస్తే ఆయన నా దగ్గరికి వస్తాడు. ఇంక నేను మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళడం ఎందుకు? ఆయన ఆయన ఉన్ ఆయనెక్కడో ఉన్నాడు. ఆయన చోటికి వెళ్ళడం ఎందుకు? అవసరం లేదు కదా! అని అతను అంటే ఇది కూడా రంగదాసుడికి పెట్టిన పరీక్ష అన్నమాట. ఈ విధంగా రంగదాసుడికి పెట్టిన పరీక్షలో రంగదాసుడు పాసయ్యాడన్నమాట. ఆ యొక్క భీముడు.
కాబట్టి అప్పటికప్పుడు శ్రీవారు పుష్పక విమానం పిలిపించి ఫిజికల్ బాడీతో అతని భార్యని ఇద్దరిని కూడా తీసుకెళ్తారు. అతని భార్య కూడా చక్కగా దివ్యత్వంతో ఉంటూ, ప్రేమతత్వంతో ఉంటూ నిరంతరము ఆ యొక్క భక్తి, సేవ చేస్తూ ప్రేమగా ఉండేవారనమాట. కాబట్టి ఇద్దరిని ఫిజికల్ బాడీతో ఆస్ట్రల్ లోకానికి పంపిస్తాడు. కుమ్మరిదాసుడైన కుం ఇక్కడ కుమ్మరిదాసుడైన కురువరచి నమ్మి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు అని ఉంది కదా! ఆయన అడిగాడు శ్రీవారు ఏం కావాలి అంటే, చాలయ్యా హాయిగా కుండలు చేసుకుంటూ, నిన్ను ఆరాధిస్తూ తృప్తిగా జీవించాను. నా జన్మ ధన్యమయింది. నిన్ను దర్శించాను. నాకిక ఈ లైఫ్ చాలు. నాకిక మోక్షం ఇప్పించు అన్నాడు. ఓకే అని ఫిజికల్ బాడీతో వాళ్ళని ఆస్ట్రల్ లోకం పంపిస్తాడు. ఇది నిజంగా రియల్ స్టోరీ మాస్టర్స్. తొండమానుడు మళ్ళీ మొదలు పెడతాడనమాట. స్వామి నేను నీకు ఏం చేశానయ్యా? ఆనంద నిలయం కట్టించాను. కోట్లు ఖర్చు పెట్టి బంగారు వజ్రాల కిరీటం చేయించాను. బంగారపు తాపడాలు చేయించాను. నాకు లేదు మోక్షం. నాకు లేదా మోక్షం అంటే అప్పుడు శ్రీవారు ఎవరు ఏది చేసుకుంటారో అదే పొందుతారు అని చెప్తాడనమాట. చాలా సింపుల్ వర్డ్‌లో చెప్పేస్తాడు తొండమానుడికి. ఇక తొండమానుడికేమో మోక్షంపై పిచ్చి పెరుగుతుంది. ఎలాగైనా సరే మోక్షాన్ని సాధించుకోవాలి అని చెప్పేసి. అయితే ఇది ఇలా ఉండగా ఇంకొకటి స్టోరీ ఏం జరుగుతుందంటే ఈ యొక్క తొండమానుడి స్టోరీలో ఒకసారి కుర్మక్కు అనే బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే తన చిన్న బిడ్డను అదే విధంగా ప్రెగ్నెంట్ లేడీ భార్య ఉంటుంది. భార్యను, బిడ్డను ఇద్దరిని ఆ యొక్క రాజ్యానికి తీసుకొచ్చి, "అయ్యా నేను వారణాసి వెళ్ళాలనుకుంటున్నాను. దయచేసి నా భార్యను, బిడ్డను ఇద్దరిని కూడా మీరు కొంతకాలం మీ దగ్గర ఉంచుకొని జాగ్రత్తగా చూసుకోండి. ఆహ్, ఆహ్, న మీరైతే జాగ్రత్తగా చూసుకుంటారు అని నేను నమ్ముతున్నాను. అందుకే నేను మీ దగ్గరకొచ్చాను. నేను కాశీ వెళ్ళి అక్కడ నా కార్యక్రమాలు చూసుకొని రావాలి. దాదాపుగా 2 సంవత్సరాల సమయం పడుతుంది. దయచేసి నా భార్యను, బిడ్డను మీరు చూసుకోండి, కాపాడండి" అని చెప్తాడనమాట. సరే ఓకే. అయితే తొండమానుడు కూడా సరే ఓకే. దానిదేముంది నేనెంతో మందిని పోషిస్తున్నాను. దానిదేముంది లెక్కే లేదు. ఓకే. పర్వాలేదు అని జెప్పేసి అహంతోనే ఆ విధంగా ఓకే అంటాడనమాట. అయితే బ్రాహ్మణుడేమో సంతోషం అని చెప్పి ఆమెను ఆ భార్యను, బిడ్డను ఆ యొక్క చక్రవర్తి దగ్గర అప్పజెప్పి వెళ్తాడనమాట. తొండమానుడు ఒక ఏరియాలో ఒక రాజమందిరం ఉంటుందనమాట. దానిని ఇచ్చి ఆ యొక్క రాజమందిరంలో ఆమెకు కావాల్సిన వస్తువులు, సౌకర్యాలు అన్నీ కూడా లోపల వాటిని అమర్చి చేసి అక్కడికి మళ్ళీ దొంగలు కూడా ఎవ్వరు తెలియని వారు అలా వెళ్లి ఇబ్బంది పడకుండా ఏం చేస్తాడంటే వాళ్ళను లోపలనే ఉంచి బయట తాళం వేసి వచ్చేస్తాడనమాట. అలా ఏం చేస్తాడు అలా ఉంటూ నెలకొకసారి అలా మధ్యలో మధ్యలో త బే అతనికి గుర్తున్నప్పుడల్లా వెళ్ళడము, వాళ్ళకి కావాల్సిన సామాన్లు లేకపోతే సౌకర్యాలు ఏర్పాటు చేయడము, తనకు వీలు కానప్పుడు తన సైన్యాన్ని ఇచ్చి పంపిస్తూ ఉండడం, ఇలా చేస్తూ ఉండేవాడు. ఇలా దాదాపు ఒక 4 నెలలు ఆ విధంగా చేస్తాడు. తర్వాత ఇతను మర్చిపోతాడనమాట. ఇలాగ 2 సంవత్సరాలయిపోయింది. ఆ బ్రాహ్మణుడు తిరిగి వస్తాడు. "అయ్యా! నా భార్య, బిడ్డలు ఎలా ఉన్నారు? పిలవండి నేను వారిని తీసుకొని వెళ్తాను" అంటాడు. అప్పట్లో కాశీకి తిరిగి రాడానికి ఖచ్చితంగా ఒక సంవత్సరమైనా పట్టేదనమాట. ఎందుకంటే అప్పుడు నడక ప్రయాణం లేదంటే ఎద్దుల బండి. అంతకు మించి వేరేది లేదు కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. ఇంకా ఆ యొక్క బ్రాహ్మణుడు వచ్చి అప్పుడు అడిగినప్పుడు ఆయనకు గుర్తొస్తదనమాట తొండమానుడికి. అబ్బా! ఏంటిది ఇప్పుడు ఏం చేయాలి అని ఇంకా అర్థం కాదనమాట అతనికి. అప్పుడు ఏం చెప్తాడు అంటే ఆ యొక్క బ్రాహ్మణుడికి, "అయ్యా మీకు ఆడపిల్ల పుట్టింది. మీ పిల్లలు, భార్య బావున్నారు. పైన తిరుమలలో ఉన్నారు. మీరు వారి గురించి ఆలోచించకండి. రేపు వారిని తీసుకొస్తాను. మీరు కూడా కొండ మీదకి రండి" అని చెప్పేసి గబగబా అతను వెళ్ళిపోయిన వెంటనే గబగబా వెళ్తాడనమాట. ఇంకా అతనికి గుర్తొచ్చింది కదా! ఇంకా ఆ తాళము ఏదో ఒక విధంగా పగలగొట్టి ఏదో ఒకటి చేసి ఆ యొక్క డోర్ ఓపెన్ చేస్తే అక్కడ అస్థి పంజరాలుంటాయన్నమాట. ఇక అతనికి భయం పట్టుకుంటుంది. అస్సలే బ్రాహ్మణుడు ఎంత తప్పైపోయింది. ఇప్పుడు నేనెవరినడగాలి? వెంటనే గబగబా ఆ యొక్క అస్థిపంజరాలను మూట కట్టుకొని కొండ మీదకి బయలుదేరుతాడు. అంటే
శ్రీవారిని అప్పటిదాకా అతనితో లైవ్‌గా ఆ యొక్క కమ్యూనికేషన్ ఉండేదనమాట. ఏది కావాలంటే అది మాట్లాడడం, ఇవ్వడం, ప్రేమగా ఉండడం, చూసుకోవడం, చేయడం అన్నీ ఒక మనిషితో మనం ఏ విధంగా ఉన్నామో ఆయన కూడా భగవంతుడితో ఆ విధంగా ఉండేవాడనమాట. తొండమానుడు గూడా శ్రీవారితో. ఆ విధంగా కమ్యూనికేషన్ ఉండేది. అప్పటికే అర్ధరాత్రి అవుతుంటదనమాట. అయితే శ్రీవారి దగ్గరికి వెళ్ళాలి అంటే అక్కడ చూసుకునే వాళ్ళు ఆ ఆలయంలో కూడా చూసుకునేవారుంటారు కదా! వాళ్ళు ఇప్పుడు వెళ్ళకూడదండి అని చెప్పేసి అంటారు. అంటే ఏంటిది? ఇది నాది. నేను కట్టిచ్చింది. ఆనంద నిలయం. నన్నే పంపించారా? నేను వెళ్ళాల్సిందే అని చెప్పేసి అహం అహంకారంతో మాట్లాడతాడనమాట. సరే ఇంకా చేసేదేం లేదు. చక్రవర్తి ఇంకా నేను వెళ్ళాలి అంటున్నప్పుడు ఇంకా వదలాలి కదా! వాళ్ళు వదిలిపెడతారనమాట. అప్పుడు శ్రీవారేమో అన్ని సేవలు ఉంటాయి కదా! తోమాల సేవ ఇలాంటి సేవలన్నీ కూడా ముగించుకొని చక్కగా భార్యతో ఆనందంగా ఉండే సమయంలో వెళ్ళి "స్వామి నువ్వు నన్ను కాపాడాలి. లేకపోతే నేనిక చచ్చిపోతాను. ఇంక వేరే దిక్కు లేదు. ఆ బ్రాహ్మణుడు నాకు శాపం పెడతాడు" అని చెప్పి శ్రీవారి పాదాల మీద పడతాడు తొండమానుడు. శ్రీవారు ఆ యొక్క ఆనంద నిలయం నుంచి బయలుదేరి తిరుమలకు దగ్గరగా ఉన్న పాండవ తీర్థం అని ఒక తీర్థం ఉంది. అది ఇప్పటికి ఉంది. అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి శ్రీవారు అర్ధరాత్రి అక్కడ స్నానం చేసి, అక్కడ నీరు తీసుకొని వచ్చి ఆయన ఒక శక్తితో తనకున్న ఆ యొక్క శక్తితో ఆ యొక్క బి ఆ యొక్క అస్థిపంజరాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాణం పోస్తాడన్నమాట. అక్కడ ముగ్గురు బతుకుతారు. అంటే ప్రెగ్నెంట్ లేడీ ఉంటది కదా! ప్రెగ్నెంట్ అయ్యి బిడ్డ పుట్టదు. ఆ బిడ్డ, తల్లి, ఆ చిన్న బాబు ముగ్గురు కూడా బతుకుతారనమాట. అప్పుడు తొండమానుడు హమ్మయ్య! నాకు పెద్ద సమస్య తీరిపోయింది అని జెప్పేసి వాళ్ళను ఆ బ్రాహ్మణుడికి అప్పజెప్పి వారితో పాటు ఇంకా వస్తాడనమాట. అప్పుడు శ్రీవారు "నీతో నేను కాస్త మాట్లాడాలి. రా నాయనా" అని చెప్పేసి, "నేను నీకు ఎన్నో అవకాశాలిచ్చాను. కానీ నువ్వన్నీ కోల్పోయావు. నేనిచ్చిన ఆ చనువును నువ్వు మిస్‌యూజ్ చేసుకున్నావు. కనుక ఈ రోజు నుంచి నేను నీకు కనిపించను. వినిపించను" అని చెప్పేసి ఆ విధంగా ఒక 2 అడుగులు వెనక్కి వెళ్ళిపోయి శిలగా మారిపోతాడన్నమాట శ్రీవారు. అదే మనం చూస్తున్న ఇప్పుడు ప్రస్తుత శ్రీవారి విగ్రహ రూపం. అంటే అప్పటి వరకు కూడా ఒక లైవ్ మాస్టర్‌గా ఉన్న వ్యక్తి ఈ విధంగా అంటే ఎప్పుడైతే ఇబ్బందులు కలుగుతూ వచ్చాయో అప్పుడు ఒక శిలగా మారిపోతాడు. అంతకు ముందు వరకు కూడా శ్రీవారు లైవ్ మాస్టర్. ఈ యొక్క సిట్యుయేషన్ తర్వాత ఆయన శిలగా మారిపోయాడు. ఇలాంటి భక్తులు చాలా మంది ఉన్నారు. భగవంతుడు తానిచ్చిన అవకాశాలను వినియోగించకపోతే స్వామి దూరమవుతాడు అన్నది చెప్పడమే ఈ యొక్క సంఘటనకు కారణం. చూసేవారికి ఇప్పటికి శ్రీవారు అంటే చక్కటి దివ్య దృష్టితో చూసేవారికి ఇప్పటికి శ్రీవారు లైవ్‌గా కనిపిస్తారు. ఆ రోజు నుంచి తొండమానుడికి విగ్రహం తప్ప ఇంకేమీ కనపడదు. చాలా ఏడుస్తాడు, బాధపడతాడు. ఆహ్, దిగులు ప దిగులు చెందుతాడనమాట. ఆఖరికి తిరుమలకు తనున్న చోటు నుంచి స్వరంగం గూడా తవ్వుకుంటాడనమాట. చివరి దశకు వెళ్తాడనమాట. దిగులుతో నేను శ్రీవారిచ్చిన అవకాశాలన్నీ కూడా నేను పాడు చేసుకున్నాను. ఆఖరకు ఆయన్ని యుద్ధ రంగంలోకి దించాను. చనిపోయిన శవాలను బతికించమని అడిగాను. నడిచి వచ్చిన దైవం, దిగి వచ్చిన దైవం, మాట్లాడే దైవం ఇన్ని ఇచ్చినా, ఎన్ని ఆఫర్‌లిచ్చినా సరే నేను వాటిని ఉపయోగించుకోలేకపోయాను. చా అని చాలా బాధపడతాడనమాట. చాలా మందికి ధ్యానంలో కూడా మాస్టర్స్ వచ్చి మాస్టర్స్ కనెక్ట్ అవుతారనమాట. ఎన్నో జ్ఞానాలను బోధిస్తుంటారు. అవి తీసుకొని వాళ్ళు రియలైజ్ అయ్యారా? అప్పుడు అద్భుతమైన జీవితం ఉంటుంది. అలా కాకుండా వాటిని పట్టించుకోకుండా, శ్రద్ధ చూపకుండా వచ్చిన అనుభవాలను పక్కకు తోసేస్తే ఉపయోగం ఉండదు. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్‌గా ఆ యొక్క మాస్టర్స్ డిస్కనెక్ట్ అయిపోతారు. మీ హృదయము కామము, క్రోధము, లోహము, మోహము, మదము, మాత్సర్యం ఇలా ఇవి వచ్చాయి అనుకోండి ఖచ్చితంగా డిస్కనెక్ట్ అయిపోతారు. డిస్కనెక్ట్ అయిన తర్వాత ఎంత తపించినా కూడా వారు రారు. ఎన్నో జన్మలుగా తాను తెచ్చుకున్న ఆ యొక్క సాధనలో, దివ్యత్వంలో శ్రీవారు కనెక్ట్ అయ్యారు. కానీ తొండమానుడు దానిని అంతా కూడా పాడు చేశాడు. చివరికి ఆయన కళ్ళు తెరిపించడానికి ఒక కుండలు చేసేవాడే మోక్షాన్ని సాధించాడు. అని చెప్పి చూపిస్తాడన్నమాట. అప్పుడు రియలైజ్ అవుతాడు. అరే! అలాంటి వాడే మోక్షాన్ని పొందాడు. నేను పొందలేనా? ఎంత తప్పు చేశాను. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అని జెప్పేసి అనుకుంటాడన్నమాట. అప్పటినుంచి శ్రీవారిని పూజించడానికి
తన తను ఉన్న ప్లేస్ లోనే ఒక మందిరం తయారు చేసుకొని ఇంటి దగ్గరనే ధ్యానం చేసుకుంటూ రియలైజ్ అవుతూ ఉంటాడు. కానీ మోక్షం అయితే ఈ జన్మలో రాదనమాట. అయితే ఒక కుమ్మరివాడికి మోక్షం వచ్చింది, నాకు రాలేదు అని ఎంతో అతని బాధను ఆహ్, వెల్లబుచ్చుకుంటూ ఆ విధంగా ఉంటాడనమాట. అయితే చివరి దశలో అంటే ఆ యొక్క తొండమానుడి చివరి దశలో శ్రీవారు, శ్రీదేవి సమేతంగా తొండమానుడు పూజా మందిరంలో కూర్చొని ఉన్న స్థితిలో విగ్రహాల రూపంలో వస్తారనమాట. అంటే ఇప్పటికి కూడా అది ఉందనమాట ఆ విధంగా. ఆ విధంగా ప్రత్యక్షమవుతారు శ్రీవారు, భూదేవి. నాయనా ఇక నీ జన్మ పూర్తయింది ఆహ్, అనంటారు స్వామివారు. అయితే మోక్షం ఇవ్వండి అంటాడు తొండమానుడు. మోక్షం ఇవ్వడానికి కుదరదు. నువ్వు నీ జన్మలో అంతా అరిషడ్ వర్గాలతో జీవించావు. తర్వాతి జన్మలో నువ్వు సాధన చేసి ఇదంతా కడుక్కుంటే తప్ప నీకు మోక్షం రాదు. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇదంతా కడుక్కోమని చెప్తున్నాడు. తర్వాతి నెక్స్ట్ జన్మ తీసుకో ఎట్లనన్నా మోక్షం ఇస్తా అని చెప్పట్లేదు. కడుక్కుంటేనే ఇస్తాను అని చెప్తున్నాడు. ఇక నువ్వు నెక్స్ట్ జన్మకి రా అని చెప్పేసి అక్కడితో ఆ జన్మ కంప్లీట్ అవుతుందన్నమాట. తొండమానుడి జన్మ. మరలా తర్వాతి జన్మలో ఒక బ్రాహ్మణుడిగా పుట్టి ఒక సాధకుడు అవుతాడు. సాధకుడై అక్కడ తిరుమల దగ్గరే పుష్కరిణి దగ్గరే ఆ యొక్క జన్మ మొత్తం కూడా సాధన, సాధన చేస్తూ అలా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అతడికి ఈ చివరి జన్మలో కూడా ఏంటి అరిషడ్ వర్గాలలో చిక్కుకోవడానికి ఆ అరిషడ్ వర్గాలను జయించడానికి ఎన్నో పరీక్షలు జరుగుతాయి. ఎన్నో ఎదురవుతాయి. అయినా సరే ఈ జన్మలో మాత్రం చెక్కు చెదరడు. ఎందుకు అనంటే గత జన్మల్లో ఆ యొక్క లెసన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఏం చేస్తే ఎలాంటి ఫలితం పొందుతాను అన్న నాలెడ్జ్ వచ్చింది. దాంతో ఈ జన్మలో చెక్కు చెదరడు. ఆ పుష్కరిణి దగ్గరే అతను సాధన చేసి అప్పుడు మోక్ష స్థితిలోకి వెళ్తాడు. ఈ విధంగా తిరుమలలో పుష్కరిణి వద్ద ఎన్నో సంవత్సరాలు సాధన చేసి ఇక్కడ కూడా పుష్కరిణి దగ్గరనే ఉంటాడు కదా! వచ్చిన వారు స్నానం చేస్తున్నా, ఏం చేస్తున్నా ఏమి పట్టించుకోడు. తను ఏదో అక్కడ స్నానం చేయడం, అక్కడ ధ్యానంలో కూర్చోవడం కళ్ళు మూసుకొని. అలా ఉంటాడే తప్ప ఎవ్వరి జీవితంలోకి తొంగి చూడడనమాట. ఈ విధంగా తిరుమలలో పుష్కరిణి వద్ద ఎన్నో సంవత్సరాలు సాధన చేసి చివరికి మోక్షాన్ని తీసుకుంటాడు ఈ యొక్క తొండమాన్ చక్రవర్తి. ఈ యొక్క తొండమానుడి జీవితం చరిత్ర మొత్తం కూడా 4 జన్మలు. మొదటిది నిషాదుడు, రెండవది బ్రాహ్మణుడు, మూడవది తొండమానుడు, నాలుగవది బ్రాహ్మణుడిగా సాధకుడిగా వస్తాడు. ఈ చరిత్ర నుంచి మనం నేర్చుకోవాలి. అరిషడ్ వర్గాలు ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు అడ్డుపడుతూనే ఉంటాయి ప్రతి నిత్యము కూడా. కాబట్టి ఈ అరిషడ్ వర్గాలు ఈ 6 పైన కూడా మనం ఒక కన్నేసి ఉండాలి. వాటిని దాటడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి క్షణం అవేర్‌నెస్‌తో ఉండాలి. ఒక మెట్టు ఎక్కుతాం, ఇంతలోనే అహం వచ్చేస్తుంది. ధ్యానం చేశాను, నేను దేవుణ్ణి అని అహం వచ్చేస్తుంది. కాదు, అందరూ దైవాలే. నేను నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది అని ముందుకెళ్ళాలి. ధ్యానంలో మనకు కొన్ని దృశ్యాలు కనిపిస్తుంటాయి. నేనెంతో సాధించాను, నేను థర్డ్ ఐ మాస్టర్‌ని అని అనుకుంటా. కాదు, ఇంకా ముందుకు వెళ్ళాలి. ధ్యానంతో ఏదైనా సంకల్పం పెట్టుకుంటే అది జరిగిపోతుంది అని అనుకుంటాం. కాదు, దాన్ని కూడా దాటి ముందుకు వెళ్ళాలి. ఇలా మన గమ్యం గుర్తుకు పెట్టుకోవాలి. ధ్యానంలో కూర్చున్నప్పుడు సమాధి స్థితికి చేరుకొని ఎంత ప్రశాంతంగా ఉంటామో, ధ్యానం నుంచి బయటకొచ్చిన తర్వాత సమాధి స్థితిలో జీవిస్తూ అరిషడ్ వర్గాలను లోబడకుండా మనం మన చైతన్యాన్ని విస్తరించుకోవాలి. ఇది తొండమానుడి జీవిత చరిత్ర నుంచి నేర్చుకోవాల్సిన సందేశం. ఆయనలో మనం జన్మలు వృధా చేసుకోకుండా శ్రీవారి హృదయాన్ని గెలుచుకుంటూ ప్రతి నిత్యం ఆ యొక్క చైతన్యానికి కనెక్ట్ అవుతూ మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ సార్ మెయిన్ గా చెప్పేది ఏంటంటే శ్రీవారి హృదయాన్ని గెలుచుకోండి. అరిషడ్ వర్గాలలో మనం ఉండకుండా ఉంటే చాలు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కదాన్ని అంటే ప్రతి ఒక్కరిని ప్రేమించండి. ప్రతి ఒక్క దానిని ప్రేమించండి. ఇప్పటికీ శ్రీవారికి ప్రతిరోజు కూడా ఇప్పుడు ఆ యొక్క రంగదాసుడు కుండలో గంజి పోసిచ్చాడు కదా! అలా కుండ పెంకులో ఆయనకి ప్రసాదం పెడతారంట. ఇప్పటికీ ఆ ఆచారం ఉందంట. అయితే ఆ యొక్క అన్నమాచార్యులు పాడిన కీర్తనలో తోమన పల్లాలు వాడే రుతిత ధీరుడే అని తోమని పల్లాలు అంటే మనము తిన్నాక తోముతాం కదా పల్లాలు. ఆ విధంగా తోమని పల్లాలు అంటే కుండ పెంకులో ఆ విధంగా పెడతారంట. ఇప్పటికీ ఆచారం ఉందంట. కాబట్టి ఇక్కడ మనము ఈ యొక్క తొండమానుడి జీవిత చరిత్ర నుంచి
మనం చక్కగా నేర్చుకుంటూ, చక్కగా ఆ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఆ అరిషడ్ వర్గాలను జయించుకుంటూ ఆహ్, అవి ఉంటాయి. అవెక్కడికి వెళ్ళవు. అరిషడ్ వర్గాలు ఉంటాయి. కానీ వాటిని జయించుకుంటూ చక్కగా మన యొక్క ఆధ్యాత్మిక మార్గంలో మనం ముందుకు వెళ్ళినప్పుడు, చక్కగా మన యొక్క అద్ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ఆ పరమాత్మ ప్రతి క్షణం మన వెన్నంటి ఉండే మనల్ని కాపాడుకుంటూ, మనకు జ్ఞానాన్ని అందిస్తూ చక్కగా ముందుకు తీసుకెళ్తాడు. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా, వింటున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.